హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిని ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి మార్గశిర మాసం 4వ వారం ప్రసాదాలు. ఇవాళ కూడా మీకు నేను 2 ప్రసాదాల వీడియోస్ అయితే చేసి చూపించబోతున్నానండి. అందులో మొదటిది చిత్రాన్నం. ఈ చిత్రాన్నం లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. ఇప్పుడు ఈ చిత్రాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకొని అల్లం ముక్కలు ఒక 4 వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము ఒక గుప్పెడంత వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి నూనెను బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత పోపు దినుసులు వేసి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఒక్కసారి వేయించుకొని తర్వాత ఇవి కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో మనం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందే చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. అన్నం వేసుకునే ముందుగానే కొంచెం చల్లగా అవ్వనివ్వాలి అన్నంని. అప్పుడే మనకి చిత్రాన్నం అనేది బాగా కుదురుతుందన్నమాట. అన్నం కూడా వేసిన తర్వాత అందులో నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పౌడర్ వేస్తున్నాను కదా, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించానండి చిత్రాన్నం పౌడర్ అని. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ లింక్ ఇస్తానండి. ఏం లేదండి, 1 కప్పు మినప్పప్పు తీసుకొని 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి వేసుకుంటే మనకి ఎలాంటి చిత్రాన్నంలోకైనా ఈ పౌడర్ వేసుకున్నామంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ప్రసాదాల రెసిపీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేస్తే. ఇలా చూడండి, మొత్తం చిత్రాన్నం అయితే మిక్స్ చేసి పెట్టుకునేసాము. ఇప్పుడు చిత్రాన్నం రెసిపీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రెసిపీ మనకు వచ్చేసి గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గారెలు కూడా మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారికి 4వ వారంలో నివేదించవలసిన ప్రసాదం. గారెల కోసమని 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని 2 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తటి పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా కాగనివ్వాలి. ఈ నూనె కాగేలోపు మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు పేస్ట్ ఉంది కదా, అందులో పచ్చి కొబ్బరి, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, నూనె అయితే బాగా కాగిపోయింది. నూనెలో వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోండి. అప్పుడే మనకి గారెలు అనేది లోపల నుంచి కుక్ అయ్యి మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం గారెలన్నిటినీ వేసేసుకోవాలి. గారె వేసుకునేటప్పుడు ఇలా చూడండి ఫ్లోట్ అవుతున్నాయి కదా, అలా ఫ్లోట్ అయితే మనకి పర్ఫెక్ట్గా గారె పిండి కుదిరినట్టు. ఇలా వీటిని టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 2వ ప్రసాదం కూడా మనకి గారెలు రెడీ అయిపోయాయి. చూడండి, ఇప్పుడైతే బాగా కాలిపోయాయి కదా, వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండి, మనకి చాలా ఫాస్ట్గా 2 ప్రసాదాల రెసిపీలు కూడా రెడీ అయిపోయాయి. ఈ ప్రసాదాల రెసిపీలు మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నివేదించండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్స్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి ప్రసాదాల రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.